హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్లో నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో చూడండి, ఫైండ్ ద వాల్యూమ్ అండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్. ఓకే, మరి ఇక్కడ హెమిస్పియర్ ఇచ్చాడు అంటే స్పియర్లో హాఫ్ అన్నమాట. అంటే హెమిస్పియర్ ఎలా ఉంటుందంటే మన బౌల్స్ ఉన్నాయి కదా, ఇంట్లో ఏదన్నా కర్రీస్ అట్లా వేసుకుంటుంటాం కదా, సో అట్లా బౌల్ లాగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే సో ఇది హెమిస్పియర్. అయితే ఈ హెమిస్పియర్ యొక్క రేడియస్ ఎంత అంటే, రేడియస్ ఎంత ఇచ్చాడంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ అంటాం కదా, ఆ రేడియస్ ఎంత ఇచ్చాడు? 3.5 సెంటీమీటర్స్. అయితే మనం ఏం చేయాలి? వాల్యూమ్ని కనుక్కోవాలి. దీని యొక్క వాల్యూమ్, హెమిస్పియర్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 2/3 πr³. అదే స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3 πr³. సో కాబట్టి ఈ స్పియర్లో హాఫే కదా హెమిస్పియర్, అందుకోసం 2/3 వస్తుంది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్, టోటల్ సర్ఫేస్ ఏరియా దాని యొక్క ఫార్ములా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్కి ఫార్ములా ఏంటంటే 3πr². అదే ఈ హెమిస్పియర్లో లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే 2πr². ఓకేనా? అదే స్పియర్లో టోటల్ ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఒకటే ఫార్ములా 4πr². ఓకేనా? సో వీటన్నిటికీ మీరు అబ్జర్వ్ చేస్తే రేడియసే క్లూ అనమాట. రేడియస్ని అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. పై అంటే 22/7. ఓకే, ఎస్. మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన రేడియస్ రాస్తున్నాను, గివెన్ గుర్తుపెట్టుకొని చేయాలి. సో ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని రాద్దాం. గివెన్ దట్ రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ రేడియస్ని స్మాల్ ఆర్తో డినోట్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను డెసిమల్లో ఉంది కదా, సో దాన్ని డెసిమల్ లేకుండా ఫ్రాక్షన్ లాగా చేస్తున్నా. ఓకే, సింప్లిఫికేషన్ ఈజీ అవ్వడం కోసం 3.5 దట్ కెన్ బి రిటర్న్ యాజ్ 35/10 రాయొచ్చు. డినామినేటర్లో ఒక 0 ఉంటే న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఓకే, రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ అంటే 3.5. ఫర్ ఎగ్జాంపుల్ 35/100 ఉందనుకోండి. సో డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. రైట్ సైడ్ నుంచి న్యూమరేటర్లో సో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 120 0.35. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఆ 35/10ని మళ్ళీ మనం 5 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. సో 5 2s are 10, 5 7 times 35. ఓకే, సో కాబట్టి 3.5 దట్ కెన్ బి రిటర్న్ యాజ్ 7/2. ఎస్. మరి ఇప్పుడు మనము ఇంకా ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో ఫార్ములా ఏంటి? 2/3 πr³. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో వాల్యూమ్ని వీతో డినోట్ చేస్తాము. ఇక్కడ 2/3 π × r³. ఓకే, సో 2/3 అలానే రాస్తున్నాను. పై అంటే 22/7. r³ అంటే 7/2 హోల్ క్యూబ్, అంటే 7/2ని 3 times మల్టిప్లై చేయాలి. 7/2 × 7/2 × 7/2. ఓకేనా? మరి క్యాన్సిలైజేషన్ చేద్దాం. ఇక్కడ 7 7 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక 2 2 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 2 టేబుల్లో 22 11 times క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏ నెంబర్ న్యూమరేటర్లు డినామినేటర్లు క్యాన్సిల్ అవ్వవు. ఇంకా న్యూమరేటర్లు ఏమున్నాయి? 11 × 7 77. 77 7తో మల్టిప్లై చేయి. 7 × 7 49, 7 × 7 49, ఒక 4 53. సో 539 డివైడెడ్ బై
3 2 మిగిలింది 6 అన్నమాట. 3 into 2 6. ఎస్, ఇప్పుడు 539ని మనం 6తో డివైడ్ చేస్తాము. దాని వాల్యూ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. 539ని 6తో డివైడ్ చేస్తున్నా. 6 టేబుల్లో ఫస్ట్ 1 డిజిట్ తీసుకోండి. ఇక్కడ డివిడెంట్లో 6 టేబుల్లో 5 ఉందా? లేదు. సో అప్పుడు 2 డిజిట్స్ని తీసుకోండి. 53 తీసుకోండి. 6 టేబుల్లో 53 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 6 8 48. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 13లో 8 తీసేసేయండి. ఇంకా ఎంత ఉంటుంది? 5. ఓకే, ఇక్కడ బారోయింగ్ తీసుకున్నాం కాబట్టి 4 - 4 0. నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇంకా డివిడెంట్లో 9, అది తీసుకోండి. సో ఇప్పుడు 6 టేబుల్లో 59 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 9 టైమ్స్. చూడండి, 9 into 6 54. ఓకే, ఎస్. మళ్ళీ 9 - 4 అంటే 5. ఓకే, మళ్ళీ 5 - 5 0. సో ఇప్పుడు చూడండి, 6 టేబుల్లో 5 ఉందా? లేదు. కాబట్టి ఇంకా ఒక డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం, ఇక్కడ ఒక జీరోని పెట్టుకుంటాం. సో ఇప్పుడు 6 టేబుల్లో 50 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? సో 40 అంటే 8 టైమ్స్ 48. 6 into 8 ఎంత? 48. సో ఇంకా మళ్ళీ రిమైండర్ ఎంత? 2. ఇప్పుడు పాయింట్ 1 డిజిట్ అంటే డెసిమల్ పాయింట్ ఒకటి పెట్టామంటే ఒక జీరో. అదే ఇంకొక డెసిమల్ పెట్టామనుకున్నప్పుడు 2 జీరోలు పెట్టుకోవచ్చు. సో కాబట్టి ఒక్కసారి డెసిమల్ పాయింట్ పెట్టినప్పుడు ఒక జీరో వరకు నువ్వు పెట్టుకోవచ్చు. ఓకే, సో జీరో పెట్టుకో. మళ్ళీ సార్కి నువ్వు డెసిమల్ పాయింట్ని పెట్టకూడదు. ఓకే, ఈ పాయింట్ పెట్టాం కాబట్టి ఇంకొక జీరోని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 6 టేబుల్లో 20 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 6 3s 18. సో మళ్ళీ ఇక్కడ రిమైండర్ 2, మళ్ళీ ఇంకొక జీరో పెట్టుకో, మళ్ళీ 3 టైమ్స్. సో కాబట్టి అట్లా వస్తూనే ఉంటుంది. సో 89.83 వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ రాసుకోవాలి. ఓకే, అదే ఏరియా అయితే సెంటీమీటర్ స్క్వేర్ అని. సరే, మరి నెక్స్ట్ ఇదే ప్రాబ్లంలో మనం ఏం కనుక్కోవాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, నెక్స్ట్ ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఫార్ములా ఏం చెప్పాను? 3πr². ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 3 into πr². సో 3 into π అంటే ఏంటి? 22/7 into r 7/2 హోల్ స్క్వేర్ అంటే 7/2 into 7/2. ఓకేనా? ఎస్. ఇప్పుడు మళ్ళీ మీరు 2 11 టైమ్స్ క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుంది? న్యూమరేటర్లో ఇంకా 11 into 7 77, 77 into 3 3 into 7 21, 3 7 21, మళ్ళీ ఒక 2 23, 231 డివైడెడ్ బై 2. ఈ 2 ఇప్పుడు 231ని మీరు 2తో డివైడ్ చేయండి. సో 2 టేబుల్లో 2 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది? 1 టైం. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి 3. 2 టేబుల్లో 3 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది? 1 టైం. రిమైండర్ ఎంత? 1. మళ్ళీ ఇంకొక నెంబర్ తీసుకోండి. 2 టేబుల్లో 11 5 టైమ్స్ కట్ అవుతుంది, ఇంకా 1 అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? 2 టేబుల్లో 1 ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం, అంటే ఒక జీరోని యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు 2 టేబుల్లో 10 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది? 5 టైమ్స్ అనమాట. సో కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే 115.5 ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ రాయాలి యూనిట్స్ అనేది. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. రైట్ సర్క్యులర్ కోన్ యొక్క వాల్యూమ్ని కనుక్కోవాలి. ఫార్ములా ఏంటంటే 1/3 into πr²h. అదే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏంటంటే ఓన్లీ πr²h. ఓకేనా? డిఫరెన్స్ని గమనించండి.
అయితే రేడియస్ ఇచ్చాడు, అలానే హైట్ ఇచ్చాడు. ఓకేనా? సో ఎప్పుడైనా రైట్ సర్క్యులర్ కోన్ అనగానే ఇలా వస్తుంది, రైట్ సర్క్యులర్ కోన్. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, దీన్ని ఏమంటామంటే స్లాంట్ హైట్ అంటాం, ఎల్. నెక్స్ట్, సో దీన్ని నార్మల్ హైట్ అంటాం, దీన్ని హెచ్ అంటాం. ఓకేనా? హెచ్. సరే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ అని చెప్పచ్చు. ఈ బేస్ అనేది ఎలా ఉందంటే దాన్ని బేస్ రేడియస్ అంటాం, స్మాల్ ఆర్ అంటాం, బేస్ రేడియస్ ఆఫ్ ది కోన్ అంటాం. ఓకేనా? డేటాలో మనకి నీ ఇచ్చేసాడు, డైరెక్ట్గా ఫార్ములాలో అప్లై చేసేస్తాం అంతే. ఓకేనా? ఎస్. సో ఫస్ట్ రేడియస్ 6 సెంటీమీటర్స్, గివెన్ దట్ radius of cone, రైట్ సర్క్యులర్ కోన్ అన్న ఒకటే, స్మాల్ ఆర్ అంటాం. దాన్ని బేస్ రేడియస్ ఆఫ్ ది కోన్ కూడా అంటాం, బేస్ రేడియస్ ఆఫ్ ది కోన్. ఓకేనా? ఎస్. ఆర్ బేస్ రేడియస్ ఆఫ్ ది కోన్. ఏంటి? స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఇంకా హైట్ ఇచ్చాడు. హైట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇదో ఈ హెచ్ అంటాం, ఒక నార్మల్ హైట్ అంటాం కదా. సో అండ్ హైట్ ఆఫ్ కోన్, సో దాన్ని స్మాల్ హెచ్ తో డినోట్ చేస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో ఇప్పుడు డైరెక్ట్ గా వాల్యూమ్ ని కనుక్కుందాం. సో వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. సో V is equal to, ఫార్ములా ఏం చెప్పాను, 1/3 into pi r square h. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 into pi అంటే 22/7, r అంటే రేడియస్ ఆఫ్ ది కోన్. ఓకే, ఏం చెప్పాను, 6 into 6, ఎందుకంటే r స్క్వేర్ కాబట్టి. h అంటే ఎంత, హైట్ ఎంత, 7. ఓకేనా? క్యాన్సిల్ చేయండి, ఇక్కడ 7 క్యాన్సిల్, 3 1s 3, 2 times క్యాన్సిల్. ఇంకా 22 into 2 44 into 6 4s 24, ఒక 2 26 264. ఇక్కడ వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ తో డినోట్ చేస్తాం. ఓకేనా? ఎస్, ఇది మన ప్రాబ్లం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది కోన్. Height of the cone with radius ఎంత రేడియస్, with radius and slant height r. Slant height r ఏమిచ్చాడు, 7 సెంటీమీటర్స్ అండ్ 25 సెంటీమీటర్స్. ఓకే, సో ఇది అన్నమాట. చూడండి, ఫైండ్ ద హైట్ ఆఫ్ ది కోన్ విత్ రేడియస్ అండ్ స్లాంట్ హైట్ ఇచ్చేసాడు. రేడియస్ ఇచ్చేసాడు, స్లాంట్ హైట్ ఇచ్చాడు. నువ్వు హైట్ని కనుక్కోవాలంటే నార్మల్ హైట్ని కనుక్కోవాలి. ఓకే, అది స్లాంట్ హైట్, ఇది నార్మల్ హైట్. ఓకే, ఎస్. మనకి ఒక రిలేషన్ ఉంది. ఆ హైట్ని కనుక్కోవడానికి మనం పైథాగరస్ థీరంని ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఎలా ఉందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది సార్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. చూడండి, ఇది ఎలా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. ఓకేనా? ఇది స్మాల్ ఎల్, అలానే స్మాల్ హెచ్ ఆర్. పైథాగరస్ థీరం ప్రకారం ఏంటి, డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. అంటే డయాగ్నల్ స్క్వేర్, దాన్ని హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ హోల్ స్క్వేర్ రాస్తుంటాం. ఓకేనా? సో ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అంటుంటాం. ఇక్కడ నీకు స్మాల్ హెచ్ కావాలి కాబట్టి సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఇది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. సో అది అన్నమాట హైట్కి.
ఓకే, ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా మనము ఇచ్చిన డేటాని రాస్తున్నాం. గివెన్ దట్ రేడియస్ ఆఫ్ కోన్, ఓకే, స్మాల్ ఆర్ బేస్ అని చెప్పచ్చు. రేడియస్ ఆఫ్ కోన్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 7 సెంటీమీటర్స్ అండ్ స్లాంట్ హైట్ ఇచ్చేసాడు స్మాల్ ఎల్ అండ్ స్లాంట్ హైట్ ఆఫ్ కోన్. ఓకే, స్లాంట్ హైట్ ని స్మాల్ ఎల్ తో డినోట్ చేస్తాం. ఎంత ఇచ్చాడు? 25 సెంటీమీటర్స్. ఓకే, వాట్ ఈస్ అవర్ టార్గెట్? హైట్ ఆఫ్ ది కోన్. ఓకే, సో హైట్ అదే కనుక్కోవాలి, హైట్ ఆఫ్ కోన్. సో స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్, దట్ ఈస్ అవర్ క్వశ్చన్ మార్క్. సో ఫార్ములా రాస్తున్నాను. we know that ఏంటి, ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఓకేనా, నీకేం కావాలి ఇప్పుడు? హెచ్ కావాలి. సో హెచ్ స్క్వేర్, హెచ్ ఈక్వల్ రూట్ అవుద్ది. ఎస్, కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఫస్ట్. ఎల్ స్క్వేర్ అంటే ఎంత? ఎల్ అంటే 25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అది తెలియదు మనకి. ఆర్ ఎంత? 7 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ ఎంత? 625. 25 ఇంటూ 25 625 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ఇంటూ 49. ఇక్కడ నీకు హెచ్ స్క్వేర్ కావాలా? హెచ్ స్క్వేర్ సింగిల్గా ఉండాలి. ఓకే, అది అట్లనే పెట్టాయి. ఇక్కడ 49 ఉండకూడదు, లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ అవుతుంది. 625 మైనస్ 49 సబ్ట్రాక్షన్ చేయండి. ఓకే, సో 15లో 9 తీసేస్తే ఇంకా 6, బారెన్ తీస్తున్నాం. 11లో 4 పోతే ఎంత? ఇంకా 7 ఉంటుంది. ఓకే, ఇక్కడ బారెన్ తీస్తే 5. సో 576. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576. మనకి హెచ్ కావాలి కాబట్టి రూట్ ఆఫ్ 576 అవుతుంది. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 576. 25 స్క్వేర్ అంటే 625. 24 స్క్వేర్ అంటే 576. అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి. రేడియస్ అలానే మనకి స్లాంట్ హైట్ కాబట్టి హైట్ కూడా సెంటీమీటర్స్లోనే ఉంటుంది. సో దేర్ ఫోర్ చివరిలో మనం ఒక లైన్ రాయొచ్చు, హైట్ ఆఫ్ ది కోన్. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ height of the cone small h is equal to ఎంత? 24 సెంటీమీటర్స్. ఓకేనా, ఇలా చేయాలి. సార్ ఈ స్క్వేర్ రూట్ ఎట్లా సార్ అంటే ఇంకా డైరెక్ట్ మీరు ఇట్లా చేయొచ్చు, ఎల్సిఎం మెథడ్ చేయొచ్చు. 576 ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేసుకోండి. 2 2s are 4, మళ్ళీ 1 7 ఉంటుంది, 17 టోటల్. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది? 2 8 టైమ్స్. ఇంకా 1 మళ్ళీ 6 ఉంటుంది, 2 8 టైమ్స్. మళ్ళీ 2తో చేసుకో. 2 1s 2 4s 2 4s, మళ్ళీ 2 7 టైమ్స్, మళ్ళీ 2 2s are 4, మళ్ళీ 2 3 టైమ్స్, 2 6 టైమ్స్ 12, మళ్ళీ 2 1s 2 8 టైమ్స్, మళ్ళీ 2 9 టైమ్స్, మళ్ళీ ఇంకా 2తో వెళ్ళదు, 3తో 3 3. ఇప్పుడు ఈ రూట్ 576 ఎలా వేయాలి అంటే రూట్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఈ రెండింటి బదులు ఒక 2 రాసుకో. ఎందుకు? రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఎంత? రూట్ 4 అంటే ఎంత? 2నే కదా. మళ్ళీ ఈ రెండింటి బదులు ఒక 2 రాసుకో, మళ్ళీ ఈ రెండింటి బదులు ఒక 2, ఇంకా ఈ రెండింటి 3 బదులు ఒక 3 రాసుకో. మల్టిప్లై చేయి. 2 ఇంటూ 2 4, 4 2s are 8, 8 3s are 24. సో కాబట్టి సో మన ఆన్సర్ ఏమొస్తుంది? రూట్ 576 అంటే 24 అనమాట. ఓకేనా, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.